తన పక్కటెముకలు వెరిగినా కూడా విద్యార్థుల తరఫున యువజనుల తరఫున పోరాటం చేస్తున్న రాష్ట్ర ఎన్ఎస్యు అధ్యక్షుడు వెంకట్ బల్మూర్ గారిని వారి యొక్క పూర్తి టీంను కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ కేసు పూర్తి వివరాలు వెంకట్ గారు గిరిధరరావు గారు వివరిస్తారు. వారికి ఇచ్చే ముందు నేను ఈ రాష్ట్ర ప్రభుత్వం కల్వకుంట్ల చంద్రశేఖరరావు అతని కుమారుడు ట్విట్టర్ రామారావు గారు తెలంగాణ యువత జీవితాలతో ఆడుకుంటున్నారు. ఈ రాక్షసులు దుర్మార్గులు ఉద్యోగ కల్పనను చెప్తూ మోసం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు 12 పరీక్షా పత్రాలు లీక్లు అవ్వడం జరిగింది. గతంలో కూడా గ్రూప్ 1 పరీక్ష 2 సార్లు రద్దవ్వడం జరిగింది. తెలంగాణ ఉద్యమం విద్యార్థులు యువలోకంతో ఒక ఉధృతంగా సాగి ఉస్మానియా యూనివర్సిటీ మిగతా యూనివర్సిటీస్ అన్ని కూడా విద్యార్థులు ఉద్యమించి ప్రాణాలు అర్పిస్తారని చెప్పి గౌరవ సోనియా గాంధీ గారికి మన్మోహన్ దృష్టి తీసుకెళ్ళినప్పుడు ఇంకా ఏ ఒక్క యువత ప్రాణం పోకూడదు అని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రకటన డిసెంబర్ 10, 2009 జరిగినది. తెలంగాణ రాష్ట్రం వచ్చినప్పటి నుంచి యువతకు ఉద్యోగ కల్పన అనే పేరుతో మోసం చేస్తున్న ఈ బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వాన్ని ఆ పార్టీని నడుపుతున్న ముఖ్యమంత్రి రాక్షసులుగా ప్రవర్తిస్తూ కనీసం మానవత్వం లేదు. ఎంతోమంది నిరుపేద యువకులు జిల్లాల నుంచి వచ్చి హైదరాబాదులో ఉంటూ లక్షలు వెచ్చిస్తూ తల్లిదండ్రులు తమ అష్ట కష్టాలతోటి ఉన్న ఇల్లు ఆస్తి అమ్ముకొని బిడ్డలని డిగ్రీ పీజీ మాస్టర్స్ చేసి పిహెచ్డి చేసి కూడా ఉద్యోగం కొరకు హైదరాబాద్కు వచ్చి అష్ట కష్టాలు పడుతూ చదువుకుంటూ రాసిన పరీక్షలు ఎట్లా రద్దవుతున్నాయి, ఎంత లోపభూయిష్టంగా ఈ ప్రభుత్వం ప్రకటనను జీవోలు తయారు చేస్తుందనేది వెంకట్ బల్మూర్ మీకు వివరిస్తారు. దానికన్నా ముందర కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసేది తిరిగి పరీక్ష పెట్టినప్పుడు మొట్టమొదటి ప్రకటన ఏజ్ బార్ కాకుండా ఏజ్ రిలాక్సేషన్ అనేదోటి ఉండాలని కోరుతూనే లిక్కర్ కేసులకి లిక్కర్ కేసుల లైసెన్స్ ఫీజులకి డ్రాలకు మాత్రం ఎలాంటి రద్దు కాదు, మార్పులు కావు. కానీ యువతకు ఉద్యోగం కల్పించే ప్రకటనలు మాత్రం రద్దయితూ ఉంటాయి. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ తాగుబోతోటి ప్రభుత్వం ఏ విధంగా ప్రవర్తిస్తుంది అనేది. తెలంగాణ యువత తరఫున కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది 3 లక్షల రూపాయలు ప్రతి విద్యార్థి ఎవరైతే అప్లై చేసుకురో గ్రూప్ 1 పరీక్షకి ఈ ప్రభుత్వమే చెల్లించాలి. తిరిగి పరీక్ష రాయాలంటే వాళ్ళకి హైదరాబాద్లో ఉంటూ చదువుకోవాలి, ఫీజులు కట్టాలి, నెలల తరబడి కోచింగ్ సెంటర్కి వెళ్ళేది ఉంటుంది. కాబట్టి ప్రభుత్వమే ఆర్థిక సహాయం కూడా అందించాలి. దీనికి బాధ్యత వహించి సిగ్గు శరం నైతికత ఏమైనా ఉంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు ముఖ్యమంత్రిగా కోర్టు తీర్పు ఇచ్చిన దాంతో రాజీనామా చేయాలి. ఇది తెలంగాణ ప్రజల తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో కాంగ్రెస్ పార్టీ లేక ఇంకే ప్రభుత్వాలు ఉన్నా మంత్రులు ముఖ్యమంత్రులు కోర్టు తీర్పు వ్యతిరేకంగా వచ్చినప్పుడు రాజీనామా చేసిన దాఖలాలు ఉన్నాయి. మానవత్వమే ఉంటే, నీకు సిగ్గుశరమే ఉంటే, రాజ్యాంగం పైన నమ్మకం ఉంటే ట్విట్టర్ రామారావు కానీ వాళ్ళ తండ్రి తారక రామారావు కానీ రాజీనామా చేయాలి. దీనికి పూర్తి బాధ్యత కల్వకుంట్ల చంద్రశేఖరరావు, కల్వకుంట్ల తారక రామారావు, టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వానిది. ఇంకా ఎన్ని పరీక్షలు ఇట్లా రద్దవుతూ అమాయక ప్రజల జీవితాలు బలిగొంటారు మీరు. ఇది ఈ పొలిటికల్గా ఈ డిమాండ్ చేస్తూ ప్రజా కోర్టులో వీళ్ళని తీసుకెళ్తాం, శిక్షించి తీరుతాం వచ్చే ఎన్నికలలో. ఈ కేసు పూర్వ పర్యాయాలు మొత్తము నేను చెప్తాను. సీనియర్ న్యాయవాది ఈ కేసును సమర్థవంతంగా వాదించి ఈ తీర్పుకు ముఖ్య కారకుడైన మిత్రులు గిరిధర్ రావు గారు మాట్లాడతారు. తర్వాత వెంకట్ బల్మూర్ గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. హైకోర్టులో మన తెలంగాణ ప్రభుత్వం పబ్లిక్ సర్వీస్ కమిషన్ గారు ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసింది ఏప్రిల్ 22 నాడు. దాంట్లో ఏంటంటే గ్రూప్ 1 ఎగ్జామినేషన్ గురించి నోటిఫికేషన్ ఇష్యూ చేసింది. ఆ నోటిఫికేషన్లో అనెక్షర్ 4 ఇన్స్ట్రక్షన్ క్యాపిటల్ B
క్లాజ్ 1 ప్రకారంగా ఏ క్యాండిడేట్ అయితే ఎగ్జామినేషన్కి వస్తారో సెంటర్కి అక్కడ వాళ్ళు బయోమెట్రిక్ తప్పకుండా ఇవ్వాలి. బయోమెట్రిక్ అంటే వాళ్ళ థంబ్ ఇంప్రెషన్ ఇస్తే వాళ్ళ అటెండెన్స్ రికార్డ్ అవుతుంది. బయోమెట్రిక్ అనేది ఎందుకు పెట్టారంటే ఇది చాలా ట్రాన్స్పరెంట్ మెథడ్, ప్లస్ స్కోప్ ఫర్ ఇంపర్సనేషన్ అనేది ఉండదు. ఇంపర్సన్ అంటే ఒకరి బదులు ఇంకొకరు వెళ్ళి ఎగ్జామ్ రాయడానికి అవకాశాలు ఉండవు థంబ్ ఇంప్రెషన్ ఉంటే. కాబట్టి ఆ కండిషన్ వాళ్ళు స్టిపులేట్ చేశారు నోటిఫికేషన్లో. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా ఏదైతే పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇష్యూ చేస్తుందో దాంట్లో ఉన్న కండిషన్స్ వచ్చే ఎగ్జామ్ రాసే క్యాండిడేట్స్కే కాకుండా పబ్లిక్ సర్వీస్ కమిషన్ మీద కూడా ఇది బైండింగ్ అయి ఉంటుంది. దాని అర్థం ఏంటంటే ప్రతి పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇచ్చిన నోటిఫికేషన్ ఉన్న టర్మ్స్ అండ్ కండిషన్స్ ఇన్స్ట్రక్షన్ అన్ని వాళ్ళు తూచా తప్పకుండా పాటించాలి. ఇప్పుడు ఈ ప్రజెంట్ కేసులో ఏమైందంటే అక్టోబర్ 22 నాడు ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ జరిగినప్పుడు 2,83,000 మంది క్యాండిడేట్స్ అపియర్ అయ్యారు. ఆ 2,83,000 మంది పైచిలకు వాళ్ళందరికీ కూడా బయోమెట్రిక్ తీసుకుంది పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు. అప్పుడు ఎలాంటి వాళ్ళకి ఇబ్బంది జరగలే. ఓన్లీ వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే 2,83,000 మందికి మేము బయోమెట్రిక్ సక్సెస్ఫుల్గా తీసుకున్నాము, కొన్ని ఏరియాలలో టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చింది కాబట్టి ఒక 2,500 మందికి మేము తీసుకోలేకపోయాము. అన్ఫార్చునేట్లీ ఆ పేపర్ లీకేజ్ జరిగి ఆ ఎగ్జామినేషన్ క్యాన్సిలేషన్ జరిగింది. దాని తర్వాత మళ్ళీ ఎగ్జామినేషన్ 11th జూన్ 2023 రోజు డేట్ ఫిక్సప్ చేశారు. దీంట్లో అడెండమ్ నోటిఫికేషన్ కానీ అంటే నోటిఫికేషన్లో ఇచ్చిన స్టిపులేషన్ కండిషన్స్ కానీ ఏమీ వాళ్ళు మార్పులు కానీ అమెండ్మెంట్ కానీ చేయలేదు. చేయకుండా స్టూడెంట్స్ ఏదైతే క్యాండిడేట్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్తారో ఎగ్జామినేషన్కి వెళ్తే దేవర్ అండర్ ఇంప్రెషన్ దట్ బయోమెట్రిక్ తీసుకుంటారు అని. కానీ అక్కడి దాకా వెళ్ళాక వాళ్ళు బయోమెట్రిక్ తీసుకోకుండా ఒక సెపరేట్ ఫామ్ ఒకటి వాళ్ళ ముందర పెట్టారనమాట. దాంట్లో ఏముంటుంది, ఫస్ట్ హాల్ టికెట్లో అబ్బాయి ఉన్న ఫోటోగ్రాఫ్, దాని కింద ఒరిజినల్గా అబ్బాయి ఫామ్ సబ్మిట్ చేసిన సంతకము, పక్కన ఇంకొక బ్లాంక్ కాలం ఉంటుంది. ఆ కాలంలో ఈ క్యాండిడేట్ సంతకం పెట్టాలి ఇన్విజిలేటర్ ముందర. ఒక్కొక్క ఎగ్జామినేషన్ సెంటర్లో 2 ఇన్విజిలేటర్స్ ఉంటారు. ఆ ఇన్విజిలేటర్స్ వీళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం ఏంటంటే బయోమెట్రిక్ కాకుండా ఈ ఫామ్ మీద వచ్చిన అటెండ్ అయిన స్టూడెంట్ది సంతకం తీసుకొని దాన్ని ఐడెంటిఫై చేసి ఐడి ప్రూఫ్లు తీసుకొని 2 ఇన్విజిలేటర్లు కింద బాటంలో సంతకాలు పెట్టాలి. ఈ ప్రశాంత్ అండ్ 2 అదర్ స్టూడెంట్స్ ఎవరైతే వీళ్ళు కూడా గ్రూప్ 1 ఎగ్జామ్ రాశారో ఈ అబ్బాయి ఇంకో వేరే వాళ్ళు అక్కడికి వెళ్ళాక బయోమెట్రిక్ లేదని చెప్పేసి వాళ్ళు బయటకు వచ్చేసిన తర్వాత ఇన్విజిలేటర్ చెప్తే మేమేం చేయలేమన్నారట. బయటకు వచ్చేసిన తర్వాత ఒక 2 days తర్వాత వీళ్ళు మిగతా క్యాండిడేట్స్ అందరు కలిపి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆఫీస్కి వెళ్తే అక్కడ అందరినీ లోపలికి అలో చేయము, ఒకటే క్యాండిడేట్ని అలో చేస్తామంటే వీళ్ళు ముగ్గురు కాకుండా ఇంకో స్టూడెంట్ లోపలికి వెళ్ళి ఒక రిప్రజెంటేషన్ సబ్మిట్ చేశారు. ఏంటంటే బయోమెట్రిక్ తప్పకుండా పెట్టాల్సింది, మీరు పెట్టకుండా వేరే వాళ్ళతో మీరు వేరే ఫామ్స్ పెట్టారు, దీనివల్ల ఇంపర్సనేషన్ జరిగే ఛాన్స్ ఉంటుంది కాబట్టి ఎగ్జామ్ క్యాన్సిల్ చేసి మళ్ళీ ఎగ్జామ్ పెట్టండి అనేది వాళ్ళు ఒక రిప్రజెంటేషన్ పెట్టారు. దాని మీద వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోకపోతే ఇమీడియట్గా ఈ నర్సింగ్ గారికి అప్రోచ్ అయిపోయి వారి ద్వారా కోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేశాం. నేను డిజిగ్నేటెడ్ సీనియర్ అడ్వకేట్ కాబట్టి నా పేరు మీద కేసు ఉండదు. నర్సింగ్ గారు ఫైల్ చేస్తే ఐఎమ్ ఓన్లీ ఆర్గ్యూయింగ్ కౌన్సిల్. సింగిల్ జడ్జి గారి దగ్గరికి కేసు వచ్చిన తర్వాత నోటీస్ ఆర్డర్ అయింది, వాళ్ళు కౌంటర్ చేశారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు. దే ట్రై టు డిఫెండ్ దేర్ యాక్షన్. దీంట్లో ఎందుకంటే బయోమెట్రిక్ చేస్తూ ఉంటే కొన్ని చోట్ల టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినాయి, మేము యూపీఎస్సీ సిస్టమ్ ఫాలో అవుతూ మేము వేరియస్ ట్రాన్స్పరెంట్ మెథడ్స్ మేము ఫాలో అవుతున్నామని చెప్పేసి వాళ్ళు చూపించారు కోర్టుకి. దాంట్లో కూడా మేము పాయింట్అవుట్ చేసింది ఏంటి అంటే మీరు వేరే ఆల్టర్నేటివ్ మెథడ్ ట్రాన్స్పరెంట్ మెథడ్ ఏదైతే చూపిస్తున్నారో, ఏదైతే ఫామ్ మీరు ప్రొడ్యూస్ చేశారో కోర్టులో వాళ్ళ తరఫున వాళ్ళ కౌంటర్తో పాటు చేసిన డాక్యుమెంట్స్నే మేము కోర్టుకి దృష్టికి తీసుకొచ్చాం. దాంట్లో 2 ఇన్విజిలేటర్ సంతకాలు పెట్టిన చోట ఒక ఇన్విజిలేటర్ సంతకం పెట్టారు. కొంతమంది క్యాండిడేట్ల సిగ్నేచర్ అయితే నేకెడ్ అయ్యి మనం చూస్తేనే తెలిసిపోతుంది. ఒరిజినల్గా అప్లికేషన్ పెట్టిన సంతకం ఒకటి ఉంది, వీళ్ళ ఇన్విజిలేటర్ ముందర పెట్టిన సంతకం వేరే విధంగా ఉంది. కాబట్టి ఇది కూడా ట్రాన్స్పరెంట్ మెథడ్ కాదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారంగా బయోమెట్రిక్ అనేది మ్యాండేటరీ, ఇది తప్పకుండా ఫాలో అవ్వాల్సిందే, దీన్ని డివేట్ చేయడానికి వీలు లేదు అని చెప్పి మేము ఆర్గ్యుమెంట్ చెప్తే మా ఆర్గ్యుమెంట్తో ఏకీభవించి సింగిల్ జడ్జి గారు ఎగ్జామ్ని క్యాన్సిల్ చేసేసి ఎగ్జామ్ కండక్ట్ చేయమన్నారు. దాని మీద ఇవే గ్రౌండ్స్ తీసుకొని పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు డివిజన్ బెంచ్కి అప్పీల్ వేశారు. నిన్న ఇవాళ ఆర్గ్యుమెంట్స్ జరిగిన తర్వాత జడ్జి గారు ఏమడిగారంటే మేము చాలా ట్రాన్స్పరెంట్గా చేస్తున్నామని చెప్పి పబ్లిక్ కమిషన్ వాళ్ళు చెప్తే బయోమెట్రిక్ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వస్తాయి అంటే మేమేం చెప్పాము అంటే పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కి 6 లక్షల మంది క్యాండిడేట్స్ అపియర్ అయ్యారు. వాళ్ళందరికీ బయోమెట్రిక్ తీసుకోగా ఇబ్బంది లేని చోట 2,33,000 మందికి బయోమెట్రిక్ తీసుకోవడానికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తున్నాయి అని చెప్పి మేము పాయింట్అవుట్ చేసాం.
దానికి జడ్జి గారు డివిజన్ బెంచ్ గారు ఏమన్నారంటే అడ్వకేట్ జనరల్ కానీ ఒక నోట్ మీరు ప్రజెంట్ చేయండి కోర్టులో, దాని ప్రకారంగా పబ్లిక్ సర్వీస్ కమిషన్ కానీ వేరే రిక్రూటింగ్ ఏజెన్సీస్ కానీ ఎన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేశాయి, ఒక్కొక్క ఎగ్జామ్కి ఎంతమంది క్యాండిడేట్స్ వచ్చారు, ఎంతమందికి మీరు బయోమెట్రిక్ తీసుకున్నారు, దీంట్లో ఉన్న డిఫికల్టీస్ ఏంటి, రిటర్న్ రాతపూర్వకంగా ఇవ్వండి అంటే ఇవాళ అడ్వకేట్ జనరల్ గారు అన్నీ ప్రజెంట్ చేశారు. దాని ప్రకారంగానే మనం ఈ రోజు కేసు గెలిచాం. ఒక విధంగా చెప్పాలి అంటే అపార్ట్ ఫ్రమ్ అవర్ మెరిట్స్ వాళ్ళు కూడా వాళ్ళ తప్పులు వాళ్ళే చూపించుకున్నారు. ఇవాళ ఇచ్చిన నోట్లో, ఆ నోట్లో ఏం చెప్పారంటే ఎర్లియర్ ఎగ్జామ్ గ్రూప్ 1 ఎగ్జామ్ కండక్ట్ చేసినప్పుడు 2,83,000 మందిని మేము సక్సెస్ఫుల్గా బయోమెట్రిక్ చేశాము. ఈ 11/6 ఎగ్జామ్ రోజు కండక్ట్ చేసిన 23 రోజు ఎగ్జామ్ కండక్ట్ చేసిన దాంట్లో 2,33,000 మంది అటెండ్ అయ్యారు అని చెప్పి రాశారు వాళ్ళు. దాని ప్రకారం ఏంటంటే మేము పాయింట్అవుట్ చేసింది ఫస్ట్ ఎగ్జామ్కి సెకండ్ ఎగ్జామ్కి 50,000 మంది తక్కువ రాశారు ఎగ్జామ్. ఫస్ట్ ఎగ్జామ్లో మీకు ఓన్లీ 2,500 మందికి బయోమెట్రిక్ తీసుకోవడానికి ఇబ్బంది వచ్చింది. ఈసారి 50,000 మంది తక్కువ రాశారు కాబట్టి మీకు డిఫికల్టీస్ ఏమీ ఉండవు. కాబట్టి ఈ మ్యాండేటరీ రూల్ని మీరు వైలేట్ చేసి ఆల్టర్నేటివ్ మెథడ్ చూసుకోవడానికి వీలు లేదు. ఈ ఆల్టర్నేటివ్ మెథడ్ వల్ల ఇంపర్సనేషన్ అంటే ఒకటి బదులు ఇంకోటి ఎగ్జామ్ రాసే అవకాశాలు చాలా ఉన్నాయి. అంటే వారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఇంపర్సనేషన్ జరిగిందని ప్రూఫ్ చేస్తేనే కోర్టు ఇంటర్ఫియర్ కావాలి, లేకపోతే లేదు అన్నారు. దానికి మేమేం సమాధానం చెప్పామంటే ఇంపర్సనేషన్ జరిగింది అని మేము స్ట్రాంగ్గా నమ్ముతా ఉన్నాము. ఎందుకంటే పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఒక వెబ్ నోట్ రిలీజ్ చేశారు. దాంట్లో ఎగ్జామ్ జరిగిన రోజు ఎంత ఫిగర్ ఉందో, ఎంతమంది క్యాండిడేట్స్ అపియర్ అయ్యారో 17 డేస్ తర్వాత ఇంకొక వెబ్ నోట్ రిలీజ్ చేశారు. దాంట్లో 258 మంది క్యాండిడేట్స్ నెంబర్స్ ఎక్కువగా చూపించారు. ఇది మేము పాయింట్అవుట్ చేసాం, కోర్టు దృష్టికి తీసుకొచ్చాం. వాళ్ళు ఇచ్చిన వెబ్ నోట్లోనే ఫస్ట్ ఎగ్జామ్ జరిగిన రోజు కొంతమంది క్యాండిడేట్స్ చూపించారు. ఈ తర్వాత వెబ్ నోట్ ఇచ్చి 17 రోజుల తర్వాత ఇచ్చిన వెబ్ నోట్లో 258 మంది క్యాండిడేట్స్ ఎక్కువ వచ్చారు. ఈ 258 మంది ఎక్కడి నుంచి వచ్చారనేది దేర్ ఇస్ నో ఆన్సర్ ఫ్రమ్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్. కాబట్టి దెర్ ఇస్ ఎ స్కోప్ ఫర్ ఇంపర్సనేషన్. ఈ ఓఎంఆర్ షీట్స్ ట్రాన్స్పరెంట్ ఇంకోళ్ళ బదులు ఇంకోళ్ళ తీసేసి అవన్నీ యాడ్ చేసి వాళ్ళకి ఎవరికైనా క్యాండిడేట్స్కి బెనిఫిట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వెన్ దేర్ ఈజ్ అ డౌట్, ఒక ఇంత ప్రెస్టీజియస్ ఎగ్జామ్ 9-10 సంవత్సరాల తర్వాత ఫస్ట్ టైం పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు దాన్ని ట్రాన్స్పరెంట్గా చాలా జాగ్రత్తగా చేయాలి. ఇంత లొసుగులు ఇన్ని తప్పులతో చేస్తే దేర్ ఇస్ అ డౌట్ వస్తుంది. ఒక చోట డౌట్ వచ్చింది అంటే ట్రాన్స్పరెన్సీ లేనట్టే. కాబట్టి సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ కరెక్ట్, దీన్ని రిట్ అప్పీల్ని డిస్మిస్ చేయండి అని చెప్పి మేము చెప్పాం. అంతేకాకుండా వాళ్ళు గ్రూప్ 4 ఎగ్జామ్ అంటే మేము ఈ రిట్ పిటిషను గ్రూప్ 1 ఎగ్జామ్ గురించి ఫైల్ చేసాం. రిట్ పిటిషన్ ఫైల్ చేసిన 2 డేస్ తర్వాత, ఎందుకంటే ఇది మేము జూన్లో ఫైల్ చేసాము, జూలై 1కి గ్రూప్ 4 ఎగ్జామినేషన్ ఉండేది, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్. ఈ మధ్యలో రిట్ పిటిషన్ ఫైల్ చేసిన తర్వాత గ్రూప్ 4 ఎగ్జామ్లో కూడా సిమిలర్ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి అన్నమాట బయోమెట్రిక్ గురించి. దాని అటెండమ్ నోటిఫికేషన్ ఒకటి ఇష్యూ చేశారు పబ్లిక్ సర్వీస్ కమిషన్ గారు, డిస్పెన్సింగ్ విత్ బయోమెట్రిక్ అండ్ ట్రాన్స్పరెంట్ మెథడ్ వాట్ దే ఆర్ ఫాలోయింగ్, అది చేస్తాము అని చెప్పి వాళ్ళు చూపించారు. దాంట్లో కూడా గ్రూప్ 4 వాళ్ళు ఇవాళ మేము కోర్టు దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే గ్రూప్ 4 ఆల్టర్నేటివ్ మెథడ్ ప్రకారంగా వాళ్ళు కండక్ట్ చేసిన ఎగ్జామ్లో కూడా తప్పులే ఉన్నాయి. దాంట్లో ఏంటి అంటే ఈ వెబ్ నోట్లో ఎగ్జామ్ కండక్ట్ చేసిన రోజు ఇచ్చిన ఫిగర్కి తర్వాత ఇచ్చిన వెబ్ నోట్ ఇచ్చిన ఫిగర్కి 1200 నుంచి 1500 క్యాండిడేట్స్ డిఫరెన్స్ వచ్చింది. కాబట్టి మీరు ఆల్టర్నేటివ్ మెథడ్ ఏదైతే ఫాలో అయ్యారో అది కూడా ట్రాన్స్పరెంట్గా లేదు. కాబట్టి బయోమెట్రికే ఫాలో అవ్వాలి అని చెప్పి మేము ఆర్గ్యూ చేసాం. మా ఆర్గ్యుమెంట్తో డివిజన్ బెంచ్ ఏకీభవించేసి రిట్ అప్పీల్లో గ్రౌండ్స్ లేవని చెప్పేసి పబ్లిక్ సర్వీస్ కమిషన్ చేసిన రిట్ అప్పీల్ డిస్మిస్ చేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఆర్డర్ని అప్హోల్డ్ చేసింది. యాజ్ అ కాన్సిక్వెన్స్ నౌ పబ్లిక్ సర్వీస్ కమిషన్ తప్పకుండా మళ్ళీ ఎగ్జామినేషన్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కండక్ట్ చేయాలి. ఇది ఈరోజు జరిగిన విషయం. థ్యాంక్ యూ. మళ్ళీ ఎగ్జామ్ ఏ విధంగా పెట్టాలనేది కోర్టు ఏమీ డైరెక్షన్ ఇవ్వలేదు. వాళ్ళు వేసిన అప్పీల్ మాత్రం డిస్మిస్ చేసింది. ఇట్ ఈస్ ఫర్ ది పబ్లిక్ సర్వీస్ కమిషన్ టు కండక్ట్ ది ఎగ్జామినేషన్, అంతే. అంటే మేము సుప్రీంకోర్టు జడ్జిమెంట్లే మేము రిలే అయ్యాము. దాంట్లో ఏమంటారంటే స్టేట్ ఆఫ్ తమిళనాడు వర్సెస్ హేమలత అనే ఒక జడ్జిమెంట్లో పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఒక నోటిఫికేషన్ ఇష్యూ, దాంట్లో కండిషన్స్ ఇన్స్ట్రక్షన్స్ ఏదైతే ఇచ్చారో దే ఆర్ మ్యాండేటరీ అంటే తూచా తప్పకుండా అది పాటించాల్సిందే. అది క్యాండిడేట్సే కాదు, ఈ కండిషన్స్ ఇన్స్ట్రక్షన్స్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా వర్తిస్తాయి అని చెప్పి అన్నారు. మేము అదే గ్రౌండ్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ రిలే అయ్యాం. కాబట్టి ఒకవేళ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళినా కూడా ఈ జడ్జిమెంట్ని ఓవర్ రూల్ చేయాలి అంటే ఫస్ట్ ఇచ్చిన జడ్జిమెంట్ కరెక్టా తప్ప అనేది అడ్జుడికేషన్ చేయాలి. కాబట్టి వాళ్ళకి గ్రౌండ్స్ తక్కువగా ఉన్నాయని మేము అనుకుంటున్నాం.
థ్యాంక్ యూ. పూర్తి పూర్వపర్వాలు పిటిషనర్గా విద్యార్థుల తరఫున సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్న వెంకట్ బలమూరికి వివరిస్తారు. ఏదైతే ఒకసారి సింగిల్ జడ్జికి సంబంధించిన దాంట్లో ఎగ్జామ్ క్యాన్సిల్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నవారు కొంతమంది నాయకులు మాట్లాడుతూ టీఎస్పీఎస్సీ బోర్డు ఒక ఇండిపెండెంట్ బాడీ, దాంతో ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు అని చెప్పి వారు మాట్లాడుతారు. టీఎస్పీఎస్సీ ఇండిపెండెంట్ బాడీ అన్నప్పుడు గతంలో ఇదే పేపర్ లీకేజ్ అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు స్వయంగా సిట్ దర్యాప్తు కొనసాగుతున్నప్పుడు టీఎస్పీఎస్సీ దాంట్లో ఇంటర్వ్యూన్ అయి ఎవరు దోషులు కాదు అని చెప్పని వారికి సంబంధం లేకపోయినా ఆ రోజు స్వయాన వారే ఇంటర్వ్యూన్ అయి దీన్ని సిబిఐకి అప్పచెప్పొద్దు, సిట్ ద్వారా సరైన రీతిలో విచారణ జరుగుతుంది, న్యాయం జరుగుతుంది అని చెప్పి వారు మాట్లాడడం జరిగింది. అంటే ఈ అంశాన్ని ఎందుకు చెప్తున్నానంటే పదే పదే ఇది టీఎస్పీఎస్సీ ఒక తప్పు, రాష్ట్ర ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదని చెప్పని అనేక సందర్భాల్లో వారు మాట్లాడుతారు. ఏదైతే ప్రతి ఒక్క నిరుద్యోగి ఉద్యోగానికి గ్రూప్ 1కి అప్లై చేసుకున్నప్పుడు ఏదైతే మొదటిసారి పేపర్ లీకేజ్ అయినప్పుడు రెండోసారి ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నప్పుడు ఆల్రెడీ టీఎస్పీఎస్సీ బోర్డుని ప్రక్షాళన చేయాలని చెప్పని న్యాయస్థానం ఒక తీర్పు ఇచ్చినప్పటికీ దానిపైన చర్యలు తీసుకోకుండా మళ్ళీ మీరు ఎగ్జామ్ని నిర్వహిస్తున్నప్పుడు పూర్తి స్థాయిలో 100% ట్రాన్స్పరెన్సీ తోటి ప్రతి ఒక్క నిరుద్యోగి ఒక నమ్మకంకి తోటి ఎగ్జామ్కి వచ్చి అపియర్ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలి. మొదటిసారికి రెండోసారికి ఎగ్జామ్ రాష్ట్ర విద్యార్థుల సంఖ్య చూసుకుంటే దాదాపు 50,000 మంది టీఎస్పీఎస్సీ బోర్డు పైన నమ్మకాన్ని కోల్పోయి కనీసం ఎగ్జామ్కి కూడా అపియర్ కాలే. ఎగ్జామ్కి అపియర్ అయిన విద్యార్థులు వాళ్ళు క్వాలిఫై కాలేదని చెప్పి వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించలే. ఎగ్జామ్ రాసిన 2 రోజుల తర్వాత మీరు ఏదైతే బయోమెట్రిక్ని మీరు అమలు చేయలేదు, మీరు పెడతా అన్నారు, ట్రాన్స్పరెన్సీ లేదు, అక్కడ గందరగోళాన్ని వారు చూసి ఇక్కడ గందరగోళం జరిగిందని భావించి టీఎస్పీఎస్సీకి రిప్రజెంటేషన్ ఇట్టి పట్టించుకోకపోయేసరికి ఆ ఆస్పిరెన్సీ ఎన్ఎస్యుఐని మమ్మల్ని ఆశ్రయిస్తే వారికి గిరిధర్ రావు గారి తరఫున ఏదైతే మా యూత్ కాంగ్రెస్ సెక్రటరీ నర్సింగ్ గారి తోటి వారిని సంప్రదించి వారి పక్షాన వారితోటి పిటిషన్ని న్యాయస్థానంలో దాఖలు చేయడం జరిగింది. అంటే ఈ నిరుద్యోగులు మేము క్వాలిఫై కాలేదు, ప్రిలిమ్స్ మాకు క్వాలిఫై కాలేదు అని చెప్పి వాళ్ళు న్యాయస్థానాన్ని ఆశ్రయించలే. ఏదైతే లక్షలాది మంది ఏ కళతోటి మేము 9 సంవత్సరాలకెళ్ళి వేచి ఉన్నామో, వేచి చూస్తున్నామో, రెండోసారి కూడా చాలా క్యాజువల్ మేనర్గా మీరు ఎగ్జామ్ని నిర్వహించలేదని భావించి వారు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దాని తర్వాత దానికి సంబంధించిన గ్రౌండ్స్ని ఏదైతే మా తరఫు న్యాయవాది గిరిధర్ రావు గారు పూర్తి స్థాయిలో వాదించి సింగిల్ జడ్జి సంబంధించిలో ఈ యొక్క ఎగ్జామ్ని క్యాన్సిల్ చేయాలని చెప్పి జడ్జిమెంట్ రావడం జరిగింది. జడ్జిమెంట్ వచ్చినాక దానికి నైతిక బాధ్యత వహిస్తూ తెలంగాణలో ఉన్న నిరుద్యోగులకి భరోసా కల్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు టీఎస్పీఎస్సీని ఆదేశిస్తూ ప్రెస్ మీట్ పెట్టవలసింది పోయి ఏదైతే వీళ్ళు చేసిన తప్పిదాన్ని సమర్థించుకుంటూ ఈ యొక్క ఎగ్జామ్ని యథాతథంగా కొనసాగించాలనే విధంగా డివిజనల్ బెంచ్కి వెళ్ళడాన్ని ఈరోజు యావత్ తెలంగాణలో ఉన్న విద్యార్థి లోకం, నిరుద్యోగ లోకం ఈరోజు ఒక ఆశ్చర్యానికి గురైనరు. ఇప్పటికన్నా చాలా సూటిగా ఎన్ఎస్ఏ పక్షాన, నిరుద్యోగుల పక్షాన ఈ యొక్క టీఎస్పీఎస్సీని తక్షణమే ప్రక్షాళన చేసి ఏదైతే ఇంతకుముందు కాంగ్రెస్ పార్టీ పక్షాన మదన్న పెట్టిన డిమాండ్ ఏదైతుందో అప్లికేషన్ పెట్టుకున్న ప్రతి ఒక్క నిరుద్యోగికి ₹1,00,000 ఎక్స్గ్రేషియా రాష్ట్ర ప్రభుత్వమే తక్షణమే వాళ్ళకు అందించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాము. తప్పనిసరిగా ఏదైతే టీఆర్ఎస్ పార్టీ నాయకులు మాట్లాడుతున్నారో తెలంగాణ ఇచ్చిన పార్టీగా ఏ కళతోటి కాంక్షతోటి తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ గారు ఇచ్చిర్రో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ రోజు ఉద్యోగాలు కల్పిస్తామంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి చెందిన వాళ్ళకు ఉద్యోగాలు పోతే అని చెప్పని ఆ రోజు ప్రతి ఒక్క నిరుద్యోగి ప్రత్యేక రాష్ట్రం వచ్చినాకనే ఉద్యోగాలు సాధించుకుంటామని చెప్పి ఒక కళతోటి వాళ్ళు వేచి ఉన్నారు. ఆ కళతోటి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారు కాబట్టి అర్హత కలిగిన ప్రతి ఒక్క నిరుద్యోగికి ఉద్యోగం ఇప్పించే ఒక బాధ్యత కాంగ్రెస్ పార్టీ పైన, ఎన్ఎస్ఏ పైన ఉంది. కాబట్టి ఆ బాధ్యత మేరకు తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్క నిరుద్యోగుల పక్షాన మా ఒక పోరాటం కొనసాగుతుంది. ఏదైతే పూర్తి స్థాయి ట్రాన్స్పరెన్సీ తోటి, ఓఎంఆర్ షీట్లో ఫోటోలతోటి, బయోమెట్రిక్ విధానంతో ప్రతి ఒక్క నిరుద్యోగికి నమ్మకం కల్పించే విధంగా, ఆ రకంగా ఎగ్జామ్ కండక్ట్ చేసే విధంగా, నిరుద్యోగులకు అండగా
తప్పనిసరిగా పూర్తి స్థాయిలో వాళ్ళ పక్షాన పోరాటం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు. వెంకట్ గారికి, న్యాయవాది గిరిధర్ రావు గారికి చిన్న సన్మానం. వారింత సమర్థవంతంగా పోరాటం చేసి కేసు విజయం సాధించడం.